బీఆర్ఎస్ కు పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో కార్మిక విభాగం డైరీని ఆయన ఆవిష్కరించారు. కష్టకాలంలోనే నాయకత్వ విలువ తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. కార్మికుల కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో అందరికీ సంక్షేమం అందిందన్నారు. కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ దివాలా తీయించిందని కేటీఆర్ విమర్శించారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినా అసలు వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోకుండా వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. హమాలీలు ఉన్నారని, వాళ్ళకి సమస్యలు ఉన్నాయని, వాళ్ళు కార్మికులు మన కోసమే, వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర బాగు కోసం కష్టపడుతున్న వాళ్ళు, చెమట చిందిస్తున్న వాళ్ళు అనే సోయి లేకుండా ఉన్న ముఖ్యమంత్రులు చాలా మంది ఉండొచ్చు దేశంలో. కానీ మొదటి 15 రోజుల్లో పిలుచుకొని మాట్లాడిన ముఖ్యమంత్రి, అదేవిధంగా 8 రూపాయలు ఉన్నదాన్ని ఆయన దిగిపోయే నాటికి 26 రూపాయలు చేసిన ముఖ్యమంత్రి అని చెప్తుంటే చాలా సంబరపడ్డారు. అట్లాగే సందర్భాలు తలుచుకుంటే ఎన్నో గుర్తొస్తాయి. ఒక మనిషి, ఒక ముఖ్యమంత్రికి నా రాష్ట్రములు కాదు, నాకు ఓట్లేసేటోళ్ళు కాదని తెలుసు. ఆయన నా రాష్ట్రములు కాదు, నాకు ఓట్లేసేటోళ్ళు కాదని తెలుసు. కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి, కార్మిక పక్షపాతి కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మీకు యాదుకుండాలి, టీవీలలో ఉంటే చూడొచ్చు. ఏమన్నాడు ఆ రోజు? వీళ్ళు కార్మికులు కాదు, మా రాష్ట్ర డెవలప్మెంట్ లో భాగస్వాములు, పార్ట్నర్స్ అన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే కార్మికుల గురించి నాయకుడికి ఉండే సోయి, ఆలోచన, మీ కష్టం గురించి ఆయన గుండెల్లో ఉండే ఆర్తి, ప్రేమ, అది ఉంటే నిర్ణయాలు అవుతాయి. సీనన్న చెప్పినట్టు, మనోళ్ళు చెప్పినట్టు అవుతాయి. ఎప్పుడైతే కార్మికుడు కష్టం తెలిసినోడైతే అవుతాయి. మీ డెవలప్మెంట్లో, ఈ రాష్ట్ర డెవలప్మెంట్లో మీరు ఓటర్లు కాకపోవచ్చు, ఇక్కడ నీకు ఓట్లు లేకపోవచ్చు, నీకు రేషన్ కార్డు లేకపోవచ్చు, కానీ నువ్వు మా రాష్ట్ర డెవలప్మెంట్లో పార్ట్నర్ కాబట్టి నీకు నేను 1000 రూపాయలు జేబులో పెట్టి, భోజనం పెట్టి, టికెట్ ఫ్రీగా ఇచ్చి, రైళ్లు నేను పెట్టి నీ ఇంటికాడ దింపొస్తా అని చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఒక గది కేసీఆర్ నాయకత్వం అంటే, ఒక గది కేసీఆర్ కు కార్మికుల పట్ల ఉన్న ప్రేమ. అంటే కేసీఆర్ గారికి ఏదో కార్మికుల పట్ల ప్రేమ ముఖ్యమంత్రి అయినాక రాలేదు. ఆనాడు కేంద్రంలో యూపీఏలో మనం 2004లో అధికారంలో చేరినప్పుడు మొదలు కేసీఆర్ గారికి షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చింది. ఓడరేవులది పోర్ట్ఫోలియో ఇస్తే డిఎంకే వాళ్ళు పంచాయతీ పెట్టింది, మాకు కావాలి, మాకు ఇస్తా అన్నారు. అంటే 24 గంటలు పోయి మన్మోహన్ సింగ్ గారికి, మొన్ననే చనిపోయింది పెద్ద మనిషి, పోయి ఆయన చేతుల కాగితం పెట్టి, నేను ఈ పదవుల కోసం రాలేదు, ఇంకో దానికోసం రాలేదు, నేను వచ్చింది తెలంగాణ కోసం, వాళ్ళకి ఇచ్చేయి, నువ్వు మళ్ళీ ఇచ్చకపోతుంది లేకపోతే అని చెప్పి వెంటనే ఆ కాగితం వాళ్ళ చేతులు పెట్టి వచ్చినాడు కేసీఆర్ గారు.